అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు క్రిస్మస్ వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించిన ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధ వేద గ్రంథంలోని వాక్య భాగాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అతనికి పేరు పెట్టబడును. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమగల దేవ, ప్రేమాస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. శ్రేష్టమైనటువంటి శ్రేయస్కరమైన సమయాన్ని మాకు దానముగా ఇచ్చావు దేవా, నీకు వందనాలు. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయములో దేవా, నీ బిడ్డలతోనూ నాతోనూ మీరే మాట్లాడమని, ఏ మాటలు అవసరమై ఉన్నవో ఆ నీ మాటలను తండ్రి మాకు వినిపించమని, నీ వాక్యము ద్వారా మమ్మలను దర్శించి నడిపించుమని వాక్యముఖముగా ఉన్న యేసుక్రీస్తు వారి నామములు అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవనామమును మీ ఎల్లరికూ శుభములు కలుగునుగాక. అందరూ బాగున్నారా? మరి ఈరోజు మరొక క్రిస్మస్ వర్తమానంలోనికి మనం వెళదాము. అంతా కూడా ఎటు చూచినా కూడా క్రిస్మస్ సందడి వాతావరణం, కూడా క్రిస్మస్ వాతావరణం కనుక మరి చక్కని వర్తమానాలు దేవదేవుడు రోజు మనకు వినిపిస్తూ ఉన్నాడు. మరి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి అంశం మనం గమనించినట్లయితే కనుక ఆశ్చర్యానికి ఆశ్చర్యము కలిగించిన ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ఆశ్చర్య కార్యాలు. అంత ఆశ్చర్యమే. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న అంశం అంతా కూడా ఆశ్చర్యమే. ఆశ్చర్యకరుడుగా ఆయన పిలువబడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చదవబడినటువంటి వాక్య భాగము చాలా అద్భుతమైనటువంటి శ్రేష్టమైనటువంటి ప్రవచనం. పరిశుద్ధ గ్రంథములో ప్రవక్తలు, ఆ ప్రవక్తలలో పెద్ద ప్రవక్తగా పిలువబడుతున్నటువంటి ప్రవక్త యెషయా. ఈ యెషయా అనేటటువంటి ఈ ప్రవక్త ద్వారా దేవుడు యెషయా గ్రంథాన్ని చక్కగా రాయించారు. 66 పుస్తకాలు కలిగినటువంటి ఈ గ్రంథము చిన్న బైబిల్గా పిలువబడుతూ ఉంది. ఈ 66 అధ్యాయాలు ఉన్నటువంటి ఈ యొక్క యెషయా గ్రంథము చాలా అద్భుతమైనటువంటి గ్రంథము. ఎందుకు అంటే యెషయా గ్రంథములో యేసుక్రీస్తు ప్రభువారిని కూర్చున్నటువంటి ప్రవచనములు ఉన్నాయి. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టబడును అనేటువంటి ప్రవచనము యెషయా గ్రంథము 7:14 మనము చూస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు మనం చదివినటువంటి ప్రవచనము అనగా యెషయా గ్రంథం 9:6లో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. పేరు గురించి మాట్లాడుతూ ఉన్న ప్రస్తావన. ఇందాక మనం చదివినటువంటి భాగము 7:14లో చూసినట్లయితే కన్యక గర్భవతి అవుతుంది, ఆమెకు కుమారుడు పుడతాడు, అతనికి ఇమ్మానుయేలు అని పేరు అక్కడ చెప్పారు. ఇక్కడ అద్భుతముగా చెబుతున్నటువంటి మాట, పేరులో ఉన్నటువంటి లక్షణాలు: 1 ఆశ్చర్యకరుడు, 2 ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అనేటువంటి ఒక పెద్ద పేరు, అనగా లక్షణాలతో కూడినటువంటి పేరు. ఈ పేరు గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు. మరి ఈ ప్రవచనము యెషయా గారికి దేవుడు ఎప్పుడు బయలుపరిచారు అంటే క్రీస్తు పూర్వము 742వ సంవత్సరములో ఈ ప్రవచనము రాయబడింది. అనగా యేసుక్రీస్తు ప్రభువారు అప్పటికి ఇంకనూ పుట్టలేదు. 742వ సంవత్సరములో ముందు ఆయన పుట్టడానికి ముందే ఈ ప్రవచనాన్ని దేవుడు చక్కగా మరి ఆయనకు బయలుపరిచారు. మరి దీంట్లో ఉన్నటువంటి అంశాలు ఆశ్చర్యకరుడు. మొట్టమొదటిగా మనం చూస్తున్నాం, ఆయన ఆశ్చర్యకరుడు. ఈరోజు మన అంశము కూడా ఆశ్చర్యకరుడు గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం.
ఆశ్చర్యానికి ఆశ్చర్యము కలిగించిన ఆశ్చర్యకరుడైన యేసు క్రీస్తు ప్రభువారిలో దాగి ఉన్న ఆశ్చర్య కార్యములు, అది మన అంశం. రైట్. ఆశ్చర్యకరుడని ఎందుకు పెట్టబడింది పేరు? పేరులో ఒక లక్షణముగా ఎందుకు చెప్పబడుతుంది అని మనం గమనించినట్లయితే, యెషయా తన ప్రవచనము ద్వారా ఆ శిశువునకు ఇచ్చిన పేరులో ఒక భాగం ఆశ్చర్యకరుడవుతూ ఉంది. యెషయా కాలములో ఏం జరిగిందో ఒక్కసారి మనం చరిత్రలోనికి వెళ్ళాలి. యెషయా కాలములో ఏం జరిగింది అంటే, మనం గమనిస్తే దాదాపుగా యోధా దేశాన్ని 20 మంది రాజులు పరిపాలించారు. మరి యెషయా అనేటటువంటి ఈ యొక్క ప్రవక్త కాలంలో ఏ రాజు పరిపాలన చేస్తున్నాడంటే, ఆహాజు రాజు పరిపాలన చేస్తున్నాడు. ఆహాజు రాజు ఎవరు అంటే, హిజ్కియా అనేటటువంటి రాజు గారికి తండ్రి. ఈయన 11వ రాజుగా పనిచేస్తూ ఉన్నాడు. అప్పటికే 10 మంది రాజులు అయిపోయారు. ఈయన 11వ వాడు. దాదాపుగా 16 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఎలాంటి పరిపాలన అంటే భయంకరమైనటువంటి పరిపాలన. ఎలాంటి పరిపాలన అంటే మందిరాన్ని మూత వేసే పరిపాలన. ఎలాంటి పరిపాలన అంటే బహు విగ్రహారాధనతో కూడిన పరిపాలన. ఎలాంటి పరిపాలన అంటే కనుక దేవతా స్తంభాలను, బలిపీఠాలను కట్టించి వేసినటువంటి పరిపాలన, మందిరాన్ని పాడు చేసినటువంటి పరిపాలన చేసినటువంటి రాజే ఈ అహాజు పరిపాలిస్తున్నటువంటి ఆ పరిపాలన కాలములో మరి యోధా దేశమంతా కూడా ఎలాగుందంటే మరణ ఛాయలు అలుముకున్నాయి. అందుకనే కదా మరణ ఛాయలు అలుముకున్నట్టుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాము. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనములో మాట ఇది. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. దేవునికి స్తోత్రం. అంటే ఈ అహాజు రాజు పరిపాలించేటటువంటి ఆ సమయంలో ఏం జరుగుతుంది అంటే కనుక, సిరియా దేశము అలాగే ఇతర దేశాల వారందరూ కలిసి వచ్చి యుద్ధాన్ని ప్రకటించారు. ఆ సమయంలో మరి ఆ యొక్క ప్రాంతమంతా కూడా, యోధా ప్రాంతమంతా కూడా మరణ ఛాయలు అలుముకున్నాయి. ఇప్పుడు ఈ మరణ ఛాయలు పోవాలి అంటే అక్కడ ఒక ఆశ్చర్య కార్యము జరగాలి. కాబట్టి దేవుడు వారికి ఇస్తున్నటువంటి మాట ఏమిటి అంటే, ఆశ్చర్యకరుడే అక్కడికి వస్తూ ఉన్నాడు అన్నట్టుగా ఈ ప్రవచనాన్ని మరి అక్కడ యెషయా ద్వారా దేవుడు రాయిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే వారిని ఆ యొక్క మరణ ఛాయల్లో నుంచి తప్పించాలంటే రక్షకుడు కావాలి. ఆశ్చర్యకరుడైనటువంటి రక్షకుడు కావాలి. ఒక ఆశ్చర్య కార్యము జరగాలి అక్కడ. కాబట్టి ఈ ఆశ్చర్యకరుడు అనేటువంటి మాట అక్కడ చెబుతూ ఉన్నారు. అలాగే ఆ యొక్క మరి మరణ ఛాయలు కలిగినటువంటి ఆ యొక్క దాని నుంచి తప్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అలాగే ఇక్కడ సాతానుగాడు ఈ ప్రపంచం మీద ఏం చేశాడంటే, మరణ ఛాయలను, భయంకరమైనటువంటి మరణము అనేటటువంటి మరణ భయాన్ని మరి అలుముకునేలా చేశాడు ఈ సాతానుగాడు. కాబట్టి మరి దీన్ని తొలగించాలంటే ఆశ్చర్య కార్యం జరగాలి. అంటే ఆశ్చర్యకరుడుగా ఆయనే రావాలి. కాబట్టి ఈ పేరు అక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు. మరణ ఛాయను తీసివేయడానికి, మరణ భయముతో బాధపడుతున్నటువంటి మానవుణ్ణి, మరణ భయముతో ఉన్నటువంటి మానవుణ్ణి ధైర్యపరచడానికి, మరణాన్ని తప్పించడానికి, మరణపు ములును విరవడానికి ఆయనే ఆశ్చర్యకరుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈయన ఆశ్చర్యకరుడుగా కనబడుతూ ఉన్నాడు. అవును, ఈయన గురించి మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి విషయం అంతా కూడా మనము గమనిస్తే కనుక అంతా ఆశ్చర్యమే. కుమారుని జీవితం అంతా కూడా ఆశ్చర్యమే. ఆయన జీవన విధానం అంతా కూడా ఆశ్చర్యమే. యేసుక్రీస్తు ప్రభువారిని మనము ఎక్కడ టచ్ చేసినా కానీ, ఆయన జీవితంలో ఏ విషయాన్ని మనం ఆలోచన చేసినా కానీ, ఆయన పుట్టినది మొదలుకొని ఆయన ఈ భూమి మీద ఉన్నటువంటి అంత మాత్రమే కాదు, ఆయన రాకముందున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అందుకని ఆశ్చర్యానికి ఆశ్చర్యము కలిగిస్తూ ఉన్న ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆశ్చర్య కార్యాలు అని ఈరోజు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆయన జననము ఒక ఆశ్చర్యము. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పుట్టకముందే ఆయన గురించిన చరిత్ర రాయబడింది. ఆయన పుట్టకముందే ఆయన గురించిన చరిత్ర 4000 సంవత్సరాల క్రితమే దేవుడు ముందుగా రాయించాడు. ఇది మహా ఆశ్చర్యము. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదండి, ఆయన జన్మించడమే ఆశ్చర్యము, ఆయన పుట్టడమే ఆశ్చర్యము. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే కనుక, పురుషుని ఎరుగకుండా స్త్రీ గర్భము ధరించడము ఏ శాస్త్రానికి కూడా అందని ఆశ్చర్యకార్యం అండి. అది పురుషుని ఎరుగకుండా స్త్రీ గర్భము ధరించడం
దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు మరియ గర్భములో ప్రవేశించడము ఇది మరీ ఆశ్చర్యమే. చదువుదాం లూకాసు వార్త 1వ అధ్యాయము 34వ వచనము 35వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 34, 35 వచనాలు. అందుకు మరియా నేను పురుషుని ఎరుగని దాననే ఇదేలాగు జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. అదండి, ఇది కూడా మరి ఆశ్చర్యమే. అంత మాత్రమే కాదు, సమీపింపరాని తేజస్సులో అమరుడుగా ఉన్నటువంటి ఆయన నరవతారిగా ఈ లోకములోనికి రావడము ఆశ్చర్యమే. తిమోతి పత్రికలో రాయబడినటువంటి మాట ఇది. 1 తిమోతి పత్రిక 6:16 చూస్తే సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడుగా ఉన్నాడు. మరి అలాంటి ఆయన మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. అలాంటి ఆయన మరి గర్భములోనికి రావడము, మరియ గర్భములోనికి ప్రవేశించడము, చిన్న శిశువుగా ఆయన ఒదిగిపోవడము, 9 నెలలు ఆ గర్భములో అలాగే ఉండడము. 1 రాజుల గ్రంథము 9:27లో రాయబడినటువంటి మాట ప్రకారం చూస్తే అద్భుతమైనటువంటి మాట, సొలొమోను ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనము. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. ఆకాశ మహాకాశాలు కూడా పట్టజాలనటువంటి దేవుడు ఈరోజు సర్వ మానవాళి కొరకు ఎలా మారిపోయాడంటే చిన్న శిశువుగా మారిపోయాడు. గర్భములోనికి వెళ్ళేటువంటి రేణువుగా మారిపోయాడు. తల్లి గర్భములో 9 నెలలు ఒదిగిపోయాడు. ఇదంతా కూడా గమనిస్తే గనక దేవుడే నరుడుగా మానవుడిగా ఈ లోకానికి రావడము ఒక అద్భుతమైతే, మానవుడిగా జన్మించడము మరొక అద్భుతమైతే, ఆయన గర్భములోనికి ప్రవేశించడము 9 నెలలు అలా ఒదిగిపోయి ఉండడము మహాశ్చర్యము. అందుకనే ఆశ్చర్యానికి ఆశ్చర్యము కలుగుతా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో ఏది చూసినా కానీ, దేని గురించి మనం మాట్లాడుకుంటున్నా కానీ అంతా ఆశ్చర్యమే. దేవునికి స్తోత్రం. 9 నెలలు అయిన తర్వాత, ఆయన పుట్టిన తర్వాత, శిశువుగా ఉన్నప్పుడు ఆశ్చర్యమైనటువంటి మాట, గొర్రెల కాపరులకు మాట చెప్పడము. అనగా మొట్టమొదటిగా సువర్తమానము ఎవరికి అందిందంటే గొర్రెల కాపరులకి అందింది. ఇది కూడా మరీ ఆశ్చర్యమే. మరి ఈ వార్త విన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 18వ వచనం. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అనగా గొర్రెల కాపరుల దగ్గరికి గాబ్రియల్ దూత వెళ్ళడము, వారికి చెప్పడము, ఆ చెప్పిన మాటలన్నీ కూడా మరి గొర్రెల కాపరులు వచ్చి అక్కడ శిశువును చూచి అక్కడ ఉన్న వారికి చెప్తా ఉంటే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం విన్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది, ఎవరైనా ఆయన గురించి చెబుతున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. అందుకనే ఆశ్చర్యానికి ఆశ్చర్యం కలిగిస్తున్నాడు ఈరోజు ఆశ్చర్యకరుడుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత అద్భుతమైనటువంటి మాట. అలాగే 16వ వచనం కూడా చదువుదాం. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. అదిగోండి, ఆ మాటలు ప్రచురం చేస్తే వాళ్ళందరూ కూడా ఏమైపోయారంటే ఆశ్చర్యపడిపోయారు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన తర్వాత 8వ రోజున సున్నతి చేయడానికి మరి ఆ యొక్క పేరు నిర్ణయించేటటువంటి ఆ క్రమములో, దేవాలయానికి తీసుకువెళ్ళినటువంటి ఆ క్రమములో సుమ్యోను వచ్చి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకు కూడా ఆశ్చర్యం కలిగిందంట. చూద్దాం లూకాసు వార్త 2వ అధ్యాయము 27వ వచనం. అంతటి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లని చివరిగా వస్తే గనక యోసేపును ఆయన తల్లియు ఆయన గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి.
అద్భుతమైనటువంటి ప్రవచనం అక్కడ చెప్తాడండి. అద్భుతమైనటువంటి మాట, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి రావడానికి ఆయన చేసేటటువంటి పని ఏమిటో అదంతా కూడా మరి యొక్క సుమియోను అనేటటువంటి ఈ యొక్క దైవజనుడి ద్వారా దేవుడు బయలుపరుస్తాడు. అవన్నీ విన్నటువంటి ఆ యొక్క తల్లి అలాగే మరి యోసేపు గారు కూడా ఏం చేస్తారంటే ఆశ్చర్యపోతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ చిన్న బాలుడుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి మీద ఉన్న ప్రణాళిక అంతా కూడా సుమ్యోను గారు చాలా స్పష్టంగా అక్కడ చెప్తాడు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచి నీ రక్షను కనులారా చూచితిని. అద్భుతం ఏమిటంటే ఈ సుమ్యోనికి చాలా వయసు ఉంది. అక్కడ ఉన్న మాట ఏమిటంటే సుమ్యోను యేసు ప్రభువును చూచేంతవరకు కూడా అతనికి మరణము రాదు అనేటటువంటి ఒక మాట కూడా ముందుగా చెప్తారు. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఇది. కాబట్టి ఈ ముసలిగా ఉన్నటువంటి ముసలివాడుగా ఉన్నటువంటి సుమ్యోను యేసయ్యను దర్శించిన తర్వాత ఆయనకు చావు రావాలి. ఇది కూడా ఆశ్చర్యమే కదా. దేవుని మహిమ కలుగునుగాక. అంటే యేసుక్రీస్తు ప్రభువారి జీవితం అంతా కూడా ఎలా కనబడుతుందంటే ఆశ్చర్యంగా కనబడుతుంది. తర్వాత క్రమంలో అన్న వస్తుంది. అన్న వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని ఎత్తుకొని కొనియాడినట్టుగా, ఆయన గురించి మరిన్ని విషయాలు చెప్పినట్టుగా మనకు కనబడుతుంది. అంటే ఇవన్నీ కూడా ఆ చిన్న శిశువుని చూసి మాట్లాడుతూ ఉంటే అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. అది ముఖ్యంగా తల్లి అయినటువంటి మరియా అలాగే యోసేపు మరింతగా ఆశ్చర్యపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా చెప్పాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక ఒక ఆశ్చర్యమే. ఆయన గురించి ముందుగా చెప్పబడింది, ప్రతిదీ కూడా ముందుగా చెప్పారు, అది ఆశ్చర్యమే. ఆదిలోనే ఆయన రాక యొక్క ప్రస్తావన ఆశ్చర్యము. క్రీస్తు పూర్వము 4004 సంవత్సరాల క్రితమే ఆయన గురించినటువంటి ప్రవచనాలు మొదలయ్యాయి. కన్యకకు పుడతాడనేటువంటి విషయము ఆశ్చర్యమే. పురుష ప్రమేయము లేనటువంటి విధానములు ఆయన పుడతాడనేటువంటి కూడా ఆశ్చర్యమే. అలాగే పేరు ముందుగా చెప్పబడింది, ఆశ్చర్యమే అది కూడా. గోత్రము, అలాగే ఏ సంతతిలో పుడతాడో, ఏ వంశములో పుడతాడో, ఎక్కడ పుడతాడో, ఏ ప్లేసో, ఇవన్నీ కూడా ఎవరికీ కూడా చెప్పరు. ఇవేవి కూడా ఎవరు ఏ సమయంలో ఎక్కడ పుడతారు ఎవరికి తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి గురించి 4000 సంవత్సరాల క్రితమే ముందుగానే ప్రణాళిక సిద్ధం చేశారు. ఇదంతా కూడా ఆశ్చర్యంగానే కనబడుతూ ఉంది. గొర్రెల కాపరులు వెళ్ళి ఆయన స్తుతించినట్టుగా రాయబడింది, ఇది కూడా ఆశ్చర్యమే. ఆ తరువాత కాలంలో మనం గమనించినట్లయితే ఈ శిశువు ఎదిగిన తరువాత మరి ఆయన సువార్త పరిచర్య అద్భుతంగా జరిగింది. 12 సంవత్సరాల వయసులోనే బాలుడుగా ఉండగానే ఆయన బోధించినట్టుగా దేవాలయంలో అనేక మంది పెద్దలు ఉండగా వారి మధ్యలో కూర్చుని ఉండగా వారు అనేక రకమైన ప్రశ్నలు అడుగుతూ ఉంటే వారు అడిగిన ప్రతి దానికి కూడా ఈయన సమాధానం చెప్పినట్టుగా కూడా రాయబడింది. అనగా ఆయన సువార్త బోధ కూడా ఎలా ఉందంటే ఆశ్చర్యంగా ఉంది. ఆయన ప్రతి మాట కూడా, ఆయన నోట వచ్చే ప్రతి మాట కూడా ఎలాగుందంటే ఆశ్చర్యంగానే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ఈరోజు ఆశ్చర్యకరుడుగా ఆయన పిలువబడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని ఎక్కడ టచ్ చేసినా కానీ, ఆయన జీవిత విధానములో ఏ కోణములోంచి మనం చూసినా కానీ అన్ని ఆశ్చర్యములే. చదువుదాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 41వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 41వ వచనం. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు 48వ వచనం. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయం పొందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. అంటే ఆయన చిన్న వయసులో 12 సంవత్సరాల వయసులోనే మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యం కలిగింది. అంత మాత్రమే కాదు, ఒక మాట అంటాడండి ఆయన 49వ వచనంలో. నిజంగా ఆ 12 సంవత్సరాల వయసులో చెప్తున్న మాట 49వ వచనం. ఆయన మీరేల నన్ను వెదుకుచున్నారు, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా వారితో చెప్పెను. అంటే ఆ వయసులోనే అర్థమైపోయింది ఆయనకి, ఆయన ఎందు నిమిత్తం ఈ లోకంలోనికి వచ్చాడో. ఒక గురి కలిగిన వాడిగా, ఒక టార్గెట్ కలిగిన వాడిగా, ఒక పని కలిగిన వాడిగా అంటున్న మాట ఏమిటో తెలుసా? నేను నా తండ్రి పని మీద ఉండవాలని మీకు తెలీదా అని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు వయసు ఎంత అంటే కనుక 12 సంవత్సరాలు. చిన్న బాలుడు అప్పుడు ఆయన. దేవునికి స్తోత్రం. మరి ఇంకా ఆయన గురించి మనం మాట్లాడుకుంటే కనుక మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనము. ఆయన వచ్చిన పని గురించి ముందుగానే చెప్పబడింది. మత్తయి సువార్త 1:21. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఈయన చేయవలసిన పని ఏమిటో ముందే చెప్పేశారు మరియమ్మ గారితో. ఏమిటంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును.
అలాగే నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చెను అనే మాట కూడా లోకాసు వార్తలో మనం చూస్తూ ఉన్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పని కూడా ముందుగానే నిర్ణయించబడింది. ఒక పని మీద ఆయన వచ్చాడు. ఇది కూడా ఆశ్చర్యమే. వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలారా గమనించండి. దేవుడు మనలను ఒక ఉద్దేశపూర్వకముగానే ఈ లోకంలోనికి పంపించాడు. దేవుడు మన మీద ఒక పని కలిగి ఉన్నాడు. అది మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. పని లేకుండా దేవుడు ఎవరిని పంపలేదు. ఒక పని ఉంది, ఒక గురి ఉంది. మనము ఆ పని చేసుకుని పరలోక రాజ్యంలోనికి వెళ్ళిపోవాలి. మనము యాత్రికులమై ఉన్నాము. ఈ లోకము శాశ్వతమైనది కాదు. ఈ బ్రతుకు శాశ్వతమైనది కాదు. శాశ్వతమైన లోకము ఒకటి ఉంది. శాశ్వతుడైన దేవుడు ఒకడు ఉన్నారు. కాబట్టి ఇది గుర్తించుకుని మన పని ఏమిటో మనము నిర్ణయించుకుని జాగ్రత్తగా మనము పరమములకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. దేవుని మహిమ కలుగునుగాక. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పని గురించి ముందుగానే చెప్పేశారు. ఇది ఆశ్చర్యమే. అలాగే యేసు ప్రభు బాప్తిజం తీసుకున్నటువంటి క్రమము కూడా ఎలాగుందంటే ఆశ్చర్యాన్ని కలిగించేదిగానే ఉంది. ఆయన బాప్తిజం తీసుకున్నప్పుడు ఏం జరిగింది అంటే, ఆయన తీసుకుని ఒడ్డు మీదకి వచ్చినప్పుడు ఆకాశము తెరవబడినట్టుగా దేవుని ఆత్మ పావురమలే వచ్చి ఆయన మీద వ్రాలినట్టుగా రాయబడింది. అంత మాత్రమే కాదండి, అక్కడ ఉన్నటువంటి మాట ఏమిటంటే, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము పైనుంచి వినపడింది. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు బాప్తిజ కార్యక్రమం ఏం జరుగుతుందా అంటే, పైన ఆకాశములో మనం గమనిస్తే తండ్రి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కుమారుడు ఒట్టి నీళ్ళ మీద ఉన్నాడు, నేల మీద ఉన్నాడు. ఇక్కడ భుజం మీద పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వముగా ఉన్న త్రియేక దేవుడు ఒకే లైన్లో వచ్చినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇది ఆశ్చర్యమే కదా. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందించుచున్నాను. ముగ్గురు వేరు కాదు, ఒకటే అనే విషయాన్ని మనం గమనించాలి. ఇది కూడా ఆశ్చర్యమే. ఆయన బాప్తిస్మ కార్యక్రమము ఆశ్చర్యమే. అలాగే ఆయన ఉపవాసము ఉన్నారు. ఇది కూడా ఆశ్చర్యమే. ఆయన ఉపవాసం ఉన్నప్పుడు సాతాను ఆయన శోధించినట్టుగా, ఆయన ఇబ్బంది పెట్టినట్టుగా రాయబడింది. కానీ సాతాను కూడా జయించాడు. శరీరాశ కలిగించింది, నేత్రాశ కలిగించింది, జీవపు డంబము కలిగించింది. దేనికి కూడా ఆయన లొంగిపోలేదు, దేనికి కూడా ఆయన కృంగిపోలేదు, నిలవబడ్డాడు. సాతాను వేసే ప్రతి ప్రశ్నకు కూడా చక్కని సమాధానం ఇచ్చి సాతానుని వెళ్ళగొట్టినట్టుగా చూస్తూ ఉన్నాము. ఇది కూడా ఆశ్చర్యమే. అలాగే దేవదూతలు ఆయనకు పరిచర్య చేశారు. ఇది ఆశ్చర్యమే. ఆయన మాట్లాడుతూ ఉంటే అద్భుతాలు జరిగాయి. ఆయన మాట్లాడుతూ ఉంటే అనేక మంది మేలుకరముగా మార్చబడ్డారు. అనేక కఠిన హృదయాలు మలచబడ్డాయి. ఇది ఆశ్చర్యమే. ఆయన సేవా జీవితంలో ఆయన ఎన్నుకున్నటువంటి శిష్యులు ఎలాంటి వారు అంటే, జాలరులు, చేపలు పట్టుకునేటువంటి వారు, పామరులైనటువంటి వారిని ఆయన ఎన్నుకున్నాడు. అంటున్నాడు కదా, ఇదిగో మిమ్మలను మనుషులను పట్టు జాలరుగా చేస్తాను, రండి వెంబడించండి అంటే వారు వెంబడించారు. అవును, వారు ఎలా మార్చబడ్డారు అంటే ప్రపంచాన్ని తలకిందులు చేసేవారుగా మార్చబడ్డారు. ఇది ఆశ్చర్యము కాదా? ఆయన సేవా పరిచర్య ఆశ్చర్యం. ఆయన పిలిచినటువంటి పిలుపు ఆశ్చర్యము. ఆయన చేసిన అద్భుతాలు ఆశ్చర్యాలు. ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే స్వస్థత కలిగింది. ఇది ఆశ్చర్యమే. నోటి మాట సెలవివ్వగా అద్భుతము జరిగింది. ఆశ్చర్యమే. ఆయన మాట్లాడితే సముద్రము అణిగిపోయింది. ఆశ్చర్యమే. తుఫాను ఆగిపోయింది. చెలరేగుతున్నటువంటి గాలి అణచబడింది. ఆశ్చర్యమే. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ఆయన జరిగించారు. అంత మాత్రమే కాదు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును, ఎవడు నిరూపించగలడనేటువంటి ఒక సవాలు విసిరాడు. ఇది ఆశ్చర్యమే. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని చెప్పాడు. ఇది ఆశ్చర్యమే. అనేక మంది భక్తులు వచ్చారు, అనేక మంది పెద్దలు వచ్చారు, మహనీయులు వచ్చారు. వాళ్ళందరూ కూడా నేనే మార్గమని చెప్పలేదు. ఎవరు కూడా దేవుని యొద్దకు వెళ్ళడానికి మార్గం ఉందన్నారు తప్ప నేనే మార్గం అని చెప్పలా. కానీ నేనే మార్గము అని చెప్పినవాడు ఆయనే. తండ్రి ప్రేమను మనకు చూపించిన వాడు ఆయనే. ఆయన ప్రేమను కూడా కనుపరిచింది ఆయనే. కాబట్టి ఆయన ప్రేమ ఆశ్చర్యము. యేసు ప్రభు జీవితము ఆశ్చర్యము, అద్భుతాలు ఆశ్చర్యము. ఆయన మరణము ఆశ్చర్యము. మరణాన్ని గెలిచాడు ఆయన. పునరుద్ధానుడు తిరిగి లేచాడు. ప్రథమ ఫలముగా నిలవబడ్డాడు. ఇది ఆశ్చర్యమే. అంత మాత్రమే కాదండి, ఆరోహణమయ్యాడు. ఇది ఆశ్చర్యమే.
మరొక ఆశ్చర్యం ఏమిటంటే త్వరగా ఆయన రానయ్యున్నాడు. త్వరలో రాబోతూ ఉన్నాడు. ఆయన మేఘాల మీద రాబోతూ ఉన్నాడు. మనలను తీసుకుని వెళ్ళడానికి రాబోతూ ఉన్నాడు. ఇది కూడా ఆశ్చర్యమే. గొప్ప వివాహ మహోత్సవము ఉన్నది, ఇది కూడా ఆశ్చర్యమే. కాబట్టి ఈయన ఎలాంటి వాడు అంటే ఆశ్చర్యకరుడు. యేసు అనగానే ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యానికి ఆశ్చర్యము కలిగించిన ఆశ్చర్యకరుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ఆశ్చర్య కార్యములు దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. నీ ఆశ్చర్య కార్యముల గురించి మాట్లాడుకొని ఉన్నాం. విన్న వారందరినీ కూడా ప్రభువా ఆశ్చర్యంగా దీవించి ఆశీర్వదించుమని, నీ కృపలో బలపరచుమని, ఆనందమాసం యొక్క ఆనందకరమైన దీవెనలు సమృద్ధిగా దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.